ఎక్కడికి వెళ్ళిపోయావు తల్లి? ఎంత కంగారు పడిపోయానో తెలుసా? వదినా, వైజయంతి, మాధురి, తమ్ముడు, కావ్య, బాబు అందరూ రండి. నీకేం కాలేదు కదా? దేవుడికి నువ్వు ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేనట్టుంది. ఒకదాని తర్వాత ఒకటి కష్టాన్ని ఇస్తూనే ఉన్నాడు. అవును వదిన, కీర్తి సేఫ్గా ఇంటికొచ్చింది. ఇంకేం కావాలి? అమ్మా కౌశికి, నువ్వు కూడా ఏంటమ్మా, కష్టం గట్టేశాక కన్నీళ్లు పెట్టుకోకూడదు. కిడ్నాప్ ఎవరు చేపిచ్చుండారో ఏమైనా తెలిసినదా కౌశికి? లేదు పిన్ని, తప్పించుకున్నారు. కానీ వాళ్ళని మాత్రం వదలను. అయినా మనం ఉన్నది మీడియాలో, మనకి శత్రువులు ఉండటం సహజం. అంతమందిలో ఎవరన్నది కనిపెట్టడం చాలా కష్టం. ఇవాళ కీర్తిని కిడ్నాప్ చేశారు, రేపు మనలో ఎవరినైనా కిడ్నాప్ చేస్తే చంపేస్తా. నా ఫ్యామిలీ జోలికొస్తే అది ఎవరైనా సరే చంపేస్తాను. ఆ విషయం వాళ్ళకి ఇప్పటికే అర్థమయ్యి ఉంటుంది. ఎందుకైనా మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. పాపకి సెక్యూరిటీ అరేంజ్ చేయమని చెప్తాను. సరే బాబాయ్. అయినా ఈ కిడ్నాప్ బయటి వాళ్ళు చేసినట్లేదు, ఇంట్లో వాళ్ళే చేయించినట్టుంది. ఇంట్లో వాళ్ళ? ఎవరు? ఉన్నాడు కదా సురేష్, కౌశిక్ అక్క హస్బెండ్. కావ్య, చాలాసార్లు చెప్పాను, ఆ మనిషికి ఈ ఇంటికి సంబంధం లేదు. అతను ఎప్పటికీ ఈ ఇంట్లో మనిషి అవ్వలేడని. ఇంకోసారి ఆ మనిషి పేరు ఈ ఇంట్లో తీసుకురాకండి ప్లీజ్. ఎప్పుడు తిందో ఏంటో చిట్టి తల్లి, ఏమైనా తినడానికి తీసుకొస్తాను. యువరాజ్ ఎక్కడా? అన్నయ్య ఇంటికొచ్చి 2 days అయిందక్క. వాట్? ఈ ఇంట్లో ఏమవుతుంది పిన్ని? యువరాజ్ 2 days నుంచి ఇంటికి రాకపోవడం ఏంటి? వాడు ఫ్రెండ్ పెళ్ళుండాది, పనులు చూసుకుంటున్న దగ్గరుండి అందుకే రాలేదని చెప్పుండాడు కదా. చెప్పు. ఫ్రెండ్ పెళ్లి పనుల్లో ఉన్నాడంట, చెప్పాడు. వయసులో ఉన్నాడు, బాధ్యత తెలుసుకుంటాళ్లే అనుకున్నాను. కానీ ఇలా భయం లేకుండా అయిపోతాడని అనుకోలేదు.
ఇంట్లో ఇంత అవుతున్నా ఏమి పట్టునట్టు ఉంటే ఎలా? ఇవాళ వాడి అవసరం ఆ ఫ్రెండ్కి ఎంతుందో నాకు తెలీదు, కానీ ఈ ఇంటికి నాకు వాడి అవసరం చాలా ఉంది. ఫ్రెండ్స్ పార్టీసు సరదాకుండాలి, కానీ వ్యసనం అయిపోకూడదు. ఫోన్ చేసి రమ్మని చెప్పండి. నువ్వు రామ్మా. మొగోడన్నాక 1,00,000 పనులుంటాయి. ఆడోళ్ళకి చెప్పాలంటే ఎట్లా? ఇలా ఊరికే వాడి మీద పడేడిస్తే నేను ఊరుకోను, ముందే చెప్తా ఉండా. అయినా కౌశికి అన్న దాంట్లో తప్పే ఉంది. ఓ మర్చిపోయినారా ఏందే? ఆడు ఈ ఇంటి వారసుడు, ఆస్తి మీద అసలైన హక్కున్నోడు. వాడి ఇష్టం వచ్చినట్టుగా బతికే స్వేచ్ఛ కూడా లేదా వాడికి? ఏంటి? ఆస్తి మీద హక్కుండాలంటే అర్హత ఉండాలి. మగాడిగా పుడితే వారసుడైపోడు. అయినా కౌశికి వాడి మీద ప్రేమతోనే అన్నది. ప్రేమ కాదు, పొగరు, అహంకారం, అధికారం. ఇంట్లో వాళ్ళు తను చెప్పినట్టే వినాలనే పంతం. సంపాదిస్తుంది కదా, మనమంతా ఆమె మీదనే పడి తింటున్నాం అనుకుంటుంది. సరేలే, పొద్దుపోయింది, పడుకోండి. వివాహ భోజనంబు వింతైన వంటకంబు. వివాహ భోజనంబు వింతైన వంటకం. అరే అమ్మని పెద్దయినా తిన్నావు కదా, ప్రసాదాలు, నైవేద్యాలు, పంచభక్ష పరమాన్నాలు తిన్నావు కదా. ఏంటి రేక్లెస్ బిహేవియర్? చూసుకోవాలి కదా. మీ పక్క డిపార్ట్మెంట్ శనిదేవుని చూడు. ట్వంటీ 24/7 డ్యూటీలోనే ఉంటాడు, కొంచెం కూడా గ్యాప్ ఇవ్వడు. ధాత్రి నువ్వా? ఏంటి దేవుడితో ఏదో బిజినెస్ డీల్ మాట్లాడుతున్నావు? జస్ట్ అలా యోగక్షేమాలు మాట్లాడుకుంటున్నావు అంతే. నువ్వేంటి ఈ టైంలో వచ్చావు? మీ నాన్న చూస్తే యాంగ్రీ మ్యాన్ లాగా మారి నా మీద యుద్ధానికి వస్తాడు. మా నాన్న నిన్ను బాగా భయపెట్టేసినట్టున్నాడు. నువ్వు తిన్నావో లేదో అని నీకు డిన్నర్ తీసుకొచ్చాను. నువ్వు దేవతవి ధాత్రి. ఓవర్ యాక్షన్ ఆపి తిను. సాధు గారు కాల్ చేశారు. కౌశికి థ్యాంక్స్ చెప్పమని చెప్పిందంట. ఏం థ్యాంక్సో ఏమో. ఇవాళ జస్ట్ యాక్షన్ సినిమా అనుకున్నా, కానీ సీన్లోకి మీ ఫ్యామిలీ ఎంటర్ అవగానే సైకలాజికల్ థ్రిల్లర్గా మారిపోయింది. నా ఫస్ట్ ఆపరేషన్కి కూడా అంత భయపడలేదు. అవును, అన్నీ కరెక్ట్గా జరిగాయి కాబట్టి సరిపోయింది. లేదంటే ఊహించడానికే భయంకరంగా ఉంది. అవును, మీ అమ్మకేమైంది? అంత గొప్ప పోలీస్ ఆఫీసర్ మీద ఇన్ని నిందలు ఎలా పడ్డాయి? తెలీదు. మీ అమ్మ గురించి నీకేం గుర్తులేవా? ఎందుకు గుర్తులేదు? అన్యాయాన్ని ఎదిరించకపోవడం కంటే చేతకానితనం ఇంకొకటి ఉండదు జగద్ధాత్రి. మన కళ్ళ ముందు అన్యాయం జరిగితే ఎప్పుడు చూస్తూ ఉండకు. ధైర్యంగా ముందడుగేసి అన్యాయాన్ని అడ్డుకో. నాకు తెలిసిన అమ్మ, వీళ్ళు చెప్పిన అమ్మ ఒకటి కాదు. మన మిషన్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసిన ప్రతిసారి మా అమ్మ నా పక్క నుండి నా భుజం తడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇవాళ ఆ పాప వాళ్ళ అమ్మని పట్టుకోగానే వాళ్ళమ్మ ఏడవడం చూశాక నాకు మా అమ్మ గుర్తొచ్చింది. అమ్మ ప్రేమని పూర్తిగా పొందలేకపోయాను. మా ఇంట్లో మా అమ్మ జ్ఞాపకాలు లేకుండా చేశారు. నా
మనసులో ఉన్న అమ్మ జ్ఞాపకాలతో బతికేస్తున్నాను. కాలం సమాధి చేసిన ఆ నిజాన్ని బయటికి తీసి మా అమ్మ చావుని మోస్తున్న ఆ నిందని చెరిపేసి మా అమ్మ గురించి నిజాలు అందరికీ తెలియజేస్తాను. మా అమ్మ ఎవ్వరికి గుర్తున్నా ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్ గానే గుర్తుండాలి. అమ్మ మీద పడ్డ నింద పోవాలంటే ఆ రాత్రి ఏం జరిగిందో తెలియాలి. అది తెలియాలంటే నువ్వు పోలీస్ ఆఫీసర్గానే ఉండాలి. అలా ఉండాలంటే ఇంట్లో వాళ్ళకి దొరకకుండా ఉండాలి. అలా దొరకకుండా ఉండాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ జర్నీలో నీకు తోడుగా నేనుంటాను దాత్రి. థ్యాంక్ యూ కేదార్. దేవుడు చాలా దుర్మార్గుడు దాత్రి. నీకు నాకు అమ్మని దూరం చేశాడు. మీ అమ్మ తప్పు చేసిందని మీ ఇంట్లో వాళ్ళు అంటున్నారు. నాది తప్పుడు పుట్టుక, తండ్రెవరో తెలీదని లోకమే అంటుంది. మీ అమ్మ చావు నింద మోస్తుంటే నేను బ్రతుకులో నిందని మోస్తున్నాను. మా నాన్న ఎవరో కనిపెట్టి నాది తప్పుడు పుట్టుక కాదని నిరూపించాలి. ఆ నిజం తెలుసుకునే జర్నీలో నేను నీకు తోడుగా ఉంటాను కేదార్. సరే, నేను వెళ్తాను. మళ్ళీ ఎవరైనా చూస్తే గొడవ అవుతుంది. గుడ్ నైట్. బాక్స్ పొద్దున్నే కడిగిచ్చేసే. అలాగే. కౌశికి, పూజారి గారు వచ్చేశారు. పూజ ఏర్పాట్లు కూడా అయిపోయాయి. నువ్వు వస్తే మొదలు పెడదాం. మేం కూడా రెడీ, వచ్చేస్తున్నాం పిన్ని. అలాగే. బాబాయ్ వాళ్ళని కూడా రమ్మని చెప్పు. సరే. ఇవాళ ఇంట్లో పూజుంది. అయ్యేదాకా ఎవ్వరూ ఏమీ తినకూడదు. ఏం చెప్పావు దీనికి? ఎందుకంత హ్యాపీగా ఫీల్ అవుతోంది? నిన్ను దాన్ని కాదు, ముందు నిన్ను కొట్టాలి. అమ్మ కూతుళ్ళ కౌరులాపి త్వరగా కిందికి రండి. బంగారు తల్లి. సరే పద వెళ్దామా? రా. సడన్ గా ఈ పూజేటి కౌశికి? నాన్న మధుకర్ అండ్ బ్రదర్స్ కంపెనీ స్థాపించి ఇవాళ్టితో 50 years అయింది కదా బాబాయ్, అందుకే. అవును కదా, ఈ హడావిడి గొడవల్లో పడిపోయి ఆ విషయమే మర్చిపోయాను. కమలాకర్ బాబాయ్ ఎక్కడా? రెడీ అవుతున్నాడమ్మా. యువరాజ్ ఇంకా రాలేదా? ఏంది బా కుండ్రేళ్ళు అట్ట నిలబడి ఉండవు? చెప్పు, ఫోన్ చేసి చెప్పుండాడని. కాల్ చేశాడమ్మా, వస్తున్నాడంట. ఇవాళ్టితో వాడింటికొచ్చి 3 రోజులైంది. వాడికంటూ ఒక ఇల్లుంది, ఒక కుటుంబం ఉంది. చెయ్యాల్సిన పనులు, తీర్చాల్సిన బాధ్యతలు ఉన్నాయని ఎప్పటికి తెలుసుకుంటాడు? పూజలో అందరూ ఉండాలి. బాబాయిని కూడా తీసుకొస్తాను. ఏంది మనకి తెలియవా ఏంది బాధ్యతలో? తెలిసినోడే అయితే
నీకా భయం, నాకు ఈ కంగారు, కౌశికి వాడి గురించిన ఆలోచన ఉండేది కాదు. ఎక్కడున్నాడో ఫోన్ చేసి రమ్మని చెప్పు. మనవరాలని మానవత్వం కూడా లేకుండా కిడ్నాప్కి ప్లాన్ ఇచ్చి బంగారు పళ్ళెంలో పాపను పెట్టిస్తే పనికి మాలిన దద్దమ్మలని పనిలో పెట్టుకుని ప్లాన్ అంతా చెడగొట్టావు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఇక నుంచి కౌశికి ఎంత అలర్ట్గా ఉంటుందో తెలుసా? ఏమైనా అంటే మీనన్ గ్యాంగ్ అని విర్రవేగడానికి ఏం తక్కువ లేదు. నేనేసిన ప్లాన్ పర్ఫెక్ట్, తీసుకున్న పర్సన్ పర్ఫెక్ట్. మధ్యలో ఎవరితో వచ్చింది? కాళికాదేవిలా అందరి మీద విజృంభించింది. ఎవరితది? స్పెషల్ టీం అంట, డీటెయిల్స్ ఏమీ తెలీదు. అయినా నిన్నని ఏం లాభం? కిడ్నాప్ కేసు నీకప్పచెప్పి నేను తప్పు చేశాను. కౌశిక్ వచ్చిందేంటి? కొంపదీసి వినేసిందా? నేను మళ్ళీ చేస్తా. ఏమైంది బాబాయ్? కిడ్నాప్ కేసు అంటున్నావు? అది మన కీర్తి కేసు గురించి పోలీసులతో మాట్లాడుతున్నానమ్మా. ఇలా చిన్నపిల్లకి రక్షణ ఇవ్వకపోవడం ఏంటా అని కడిగేస్తున్నాను. ఓ అవునా, సరే పూజకి టైం అవుతుంది, రండి. ఓ మొదలైందా? పద పోదాం. అమ్మా, అందరు గోత్రనామాలు పేర్లు చెప్పండి, అర్చన చేస్తాను. ముందు మా బాబాయ్తో మొదలు పెట్టండి పంతులు గారు. ఇంటి పెద్ద ఆయనే. పైడిపాల గోత్రం. పైడిపాల గోత్రోద్భవస్య సుధాకర్. సుధాకర్ నామధేయస్య వైజయంతి. వైజయంతి నామధేయస్య యువరాజ్. యువరాజ్ నామధేయస్య మాధురి. మాధురి నామధేయస్య. గిరిజాల గోత్రం కౌశికి వజ్రపాటి, కీర్తి వజ్రపాటి. అమ్మా, మీ భర్త పేరు? అమ్మా, ఆయన పేరు అవసరం లేదండి. ఆయనకి ఇంటికి ఏ సంబంధమూ లేదు. అంటే పూజలో వాళ్ళు విడిపోయారు పూజారి గారు, మీరు కానివ్వండి. సరేనయ్యా. శ్రీ మహాగణాధిపతే నమః. ఓం గణానాన్తా గణపతిం హవామహే కవిం కవీనామభోస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్తే దశ. నిన్న నేను నా టీం కలిసి ఒక పాపని కిడ్నాపర్స్ నుంచి పోలీస్ ఫోర్స్ లో జాయిన్ అయిందే నీ మీద పడిన మచ్చ తుడిచేయడానికమ్మా. నీ చావు వెనుకున్న రహస్యం ఏదైనా, ఎంత కష్టమైనా, ఎంతమంది దాన్ని పాతేయాలని చూసినా నేను దాన్ని చేరుకుంటానమ్మా. నా తల్లి ఓ గొప్ప పోలీస్ ఆఫీసర్. తప్పుడు పని చేస్తూ కాదు, తప్పుని ఆపుతూ చనిపోయిందని అందరికీ నిరూపిస్తాను. నిరూపిస్తా.